హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు నా వీడియో చూసే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడ పెట్టాను, మీరు చూసుకోండి ఏమేమి కావాలన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను కళాయి పొయ్యి మీద పెట్టాను. నాకు తగినంత ఆయిల్ వేసుకున్నాను. తాలింపు దినుసులు వేసేసి చిటపటమన్నాక ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా మంచిగా ఎర్రగా ఏగనించాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. చూడండి మంచిగా ఎర్రగా ఏగినట్టు బాగా కలయి తిప్పండి. ఓకేనా? నెక్స్ట్ నేను కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా వేగనివ్వండి. మొత్తం ఉన్నాయన్నీ వేసేసుకున్నాను. చూడండి కలయి తిప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఎంత కావాలో, మీరు ఎంత తింటారన్నది మీకు తెలుసు కాబట్టి మీరు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వచ్చేసరికి హాఫ్ స్పూన్ వేసాను. చూడండి మంచిగా కలయి తిప్పుకోండి. అటు ఇటు కలయి తిప్పేసుకోండి. నెక్స్ట్ నేను కారం, రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసాను నేను. అది వేసుకుని ఒక స్పూన్ నాకైతే సరిపోయింది. మంచిగా కలయి తిప్పుకోండి. బాగా కట్ ఆన్ చేసేసి నెక్స్ట్ వచ్చేసరికి గుడ్లు నేను ఉడకబెట్టేసి చిన్న పీసెస్ లాగా నిలువుగా కట్ చేశాను ఫ్రెండ్స్. అలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. మనం ముద్దలో కలిపిట్టేయచ్చు పిల్లలకు కూడా. చిన్నపిల్లలు మంచిగా తినేస్తారు. చాలా బాగుంటుంది. గుడ్డు కంటే కన్నా ఇలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చేసి చూడండి ఎంత బాగుంటుందో. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి బాగా వేపేసాను నేను. కాస్త నేను కొత్తిమీర వేసుకున్నాను. నాకు తగినంత మీరు కూడా మీకు ఎంతైతే కర్రీ ఉంటుందో అంత చూసుకొని కొత్తిమీర వేసుకోండి. కిందకి పైకి బాగా తిప్పేసేయండి కర్రీని. చాలా బాగుంటుందండి. నా వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.